భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు బూడిద భిక్షమయ్య గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్నారు. అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు. మేమెంతుంటే మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారు. ఆ ప్రకారం 46.3% బీసీలు, 10% బీసీ ముస్లింలు, మొత్తం కలిపి 56% రిజర్వేషన్లను అమలు చేయాలి. రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలింది. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.03 కోట్ల ఇళ్లు, 3 కోట్ల 68 లక్షల జనాభా అని తేలింది. అప్పుడు 4 ఏళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇళ్లు పెరిగాయి. 2014 నుండి 2024 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్లు, ఎంత జనాభా ఉండాలి, ఎన్ని కుటుంబాలు పెరగాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల గణనతో 1,15,00,000 ఇళ్లు ఉన్నాయని చెబుతోంది. జనాభా 3,70,00,000 అని చెప్తోంది. 2011 నుండి 14 వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే 2014 నుండి 10 ఏళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఏ లెక్కను చూసినా తెలంగాణలో 50 నుండి 52% బీసీలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరమన్నారు. వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే, 20 లక్షల కుటుంబాల ఇళ్లు పెరిగితే ఈ 2014 నుంచి సుమారు ఏం పెంచకుండా ఇంకా తక్కువైనలో అర్థం ఏంటని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు చట్టబద్ధతగా రిజర్వేషన్ ఇచ్చేదాకా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరిచ్చినటువంటి మాట మేము అడుగుతా ఉన్నాం. అది కూడా 42% మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసింది, కానీ దానికి చట్ట రూపమే లేదు. ఏదో తూతూ మంత్రంగా అప్పటిదప్పుడు ఒక గంటలో అసెంబ్లీ ముగించి దాని మీద చర్చ పెట్టకుండా దొంగ లెక్కలు చెప్పి ఒక దొంగల మాదిరిగా బీసీలను మోసం చేసి బీసీ లెక్కలు తేల్చకుండా ఇవాళ అసెంబ్లీలో ఒట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిండు. దానికి చట్టం కూడా చేయలేదు. దానికి చట్టం చేయకుండా నేను ఇప్పుడు అంటున్నాడు, నేను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తా, కేంద్రాన్ని దోషిగా నిలబెడతా అంటున్నాడు. ఆయల్లా నువ్వు హామీ ఇచ్చినాడు అవన్నీ తెలవయా? నీకు 42% ఫ్రీజ్ ఉందని తెలవదా? నీకు 50% ఆనాడు ఎందుకు మోసగించినావు అంటే బీసీలను మోసగించడమే కాంగ్రెస్ పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో బీసీలకు కళ్యాణ లక్ష్మి ద్వారా అందింది. అదేవిధంగా రైతు బంధు దాదాపు 75,000 కోట్లు రైతు బంధు వంచడం. 75,000 కోట్లలో దాదాపు సగానికి ఎక్కువ రైతుల భూములు చేతిలో ఉన్నది, బలహీన వర్గాలకు ఉన్నది, వాళ్ళు లబ్ధి పొందారు. అదేవిధంగా గీతా కార్మికులకు, పద్మశాలిలకు, అదేవిధంగా బీడీ కార్మికులకు సంపదను పంచినటువంటి అంశాన్ని చూస్తే అదేవిధంగా 51% బీసీలు మరి ఇవాళ లెక్క చెప్పి ఏం చెప్తా ఉన్నాడు? తర్వాత ఎక్కడ పెరిగిందని చెప్తున్నాడు? పాపులేషన్ ఎక్కడ కూడా ఎస్టీలదేమో 17%కి తగ్గించాడు, అంటే 1% తగ్గించాడు. తర్వాత ఎస్టీలది 10% చేసాడు. కానీ ఇవాళ 51% ఉన్నటువంటి బీసీలను 46.2% చూపెట్టి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసాడు. అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఓసీలది ఆనాడు బీసీలను మోసం చేయాలనే ఒక ఆలోచనతోని ఆనాడు 42% చట్టబద్ధతగా ఇస్తా అని చెప్పినటువంటి మాట మీరందరూ చూసినాం. కానీ కులగణన అని చెప్పి సర్వే చేపడితే కేసీఆర్ గారు చేపట్టినాడు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు, దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు, అన్ని గ్రామాలలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కులగణన పాల్గొన్నారు. కానీ ఇవాళ కులగణన పాల్గొంటామన్నారు. దాంట్లో 56 ప్రశ్నలు జోడించిండ్రు. 56 ప్రశ్నలతో ప్రజలను తికమక పెట్టిండ్రు. అంటే మొదటి నుంచి ఆలోచన కులగణను తప్పుల తడకగా చూపెట్టాలనే ఒక దుర్బుద్ధితోనే రేవంత్ రెడ్డి
56 ప్రశ్నలు వేసి వాటన్నిటికి కూడా మేము మరి జవాబు చెప్పమంటే ప్రజలు తిరగబడ్డారు. నా ఆస్తి వివరాలు ఎందుకు, నువ్వు కులగణన చేస్తున్నావు, కులగణన వరకే అడుగు, కానీ నా ఆస్తి వివరాలు నా అంశాలన్నీ తికమక పెడితే ప్రజలు కూడా కులగణనలో పాల్గొనలేదు, తిరగబడ్డారు. అది కూడా నేను ఒకే విషయం చెప్తా ఉన్నా, కులగణన చేస్తే కులగణనలో పెరగాలి కానీ తగ్గడం ఎట్లా తగ్గుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ కులగణనలో ఈ లెక్క చూపెట్టిండ్రు, దాదాపుగా చేస్తారా లేకుంటే రాజ్యాంగ సవరణ చేస్తారా, మీరు ఏం చేస్తారో దీంట్లో బీజేపీ కూడా దోషే, కాంగ్రెస్ కూడా దోషే. మీ ఇద్దరు అధికారంలో ఉన్నారు, ఇవాళ మీ అధికార పక్షం ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా 42% చట్టబద్ధత బీసీలకు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. కానీ మీరు ఎన్నికలకు పోతే బీసీలతోని గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అది కూడా ఇవాళ ఒక మాట అంటున్నాడు, మా పార్టీ మేము రిజర్వేషన్ ఇస్తున్నాడు. సిగ్గుండాలి అనడానికైనా, చిన్న పిల్లగాడు కూడా అర్థం చేసుకుంటాడు. అసలు ఎట్లా అది సంబద్ధత అవుతుంది? 42% పార్టీలు ఇస్తే మీ పార్టీ ఒక దగ్గర ఒక రిజర్వేషన్ ఇస్తే ఇంకో పార్టీ ఇంకో రిజర్వేషన్ ఇస్తుంది. దానికి చట్టబద్ధత ఉందా? దాంట్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అనేదే కదా. దానికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను అసెంబ్లీలో చెప్పినా మా పార్టీ పరంగా ఇస్తా అన్నది శుద్ధ అబద్ధం. దాన్ని మోసం చేయడమే. కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కులగణన సర్వే అప్పుడు మేము అనేక సందర్భాల్లో గుర్తు చేసినాం, మా నాయకులు గుర్తు చేసినారు. తర్వాత కులగణన సర్వే చేస్తున్నప్పుడు కూడా ఈ 56 ప్రశ్నలు ఎందుకు చేస్తారని అడిగినాం. దాని తర్వాత మరి మేము దీనికి చట్టబద్ధత లేదు బీసీ కమిషన్ కంటే మా బీసీ సంఘాలతో కలిపి చేస్తే ఎడ్యుకేషన్ కమిషన్ వేసింది. దానికి కూడా చట్టబద్ధత ఉందా? ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా ఎక్కడన్నా తిరిగి చేసిండ్రా? ఒక మంత్రి అంటాడు కుక్కలు ఎగబట్టించిండ్రు అంటాడు. అసలు కుక్కలు ఎగబట్టి చేయడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కనీసం మీరు కులగణనకు వచ్చింది ఎక్కడ? ఆ కులగణన చేసినటువంటి సర్వే రిపోర్ట్లు చెత్త కుప్పలలో దొరుకుతూ ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ అవి అసంబద్ధతగా పడినటువంటి అవి చూస్తే గ్రామాల బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు విన్నవిస్తారు. ప్రతి మండలంలో విన్నవిస్తాం. 42% చట్టబద్ధత బీసీలకు కల్పించి రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. స్థానిక సంస్థలు మోసం చేసి పెడితే బీసీలకు ఖచ్చితంగా మోసం జరుగుతుంది. బీసీ జనాభాను చంపేసిర్రు, బుల్డోజర్లతో దొక్కిండ్రు. దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పి మళ్ళీ రీసర్వే చేయించి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.